ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ నెల 24వ తేదీ బుధవారం స్థానిక మండల డెవలప్మెంట్ కార్యాలయం ఆవరణలో మహాకవి కవికోకిల గుర్రం జాస్వా 53వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల నియోజకవర్గ స్థాయి సమావేశం రాచపూడి మోసే అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గన్నిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 24వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాకవి కవికోకిల పద్మభూషణ్ గుర్రం జాస్వా 53వ వర్ధంతి సభ కార్యక్రమం దర్శి నియోజకవర్గంలోని కవులు, కళాకారులు, కళాభిమానులు గుర్రం జాస్వా పద్యం ఆలపించేవారు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల నాయకులు గుండ్రాజుపల్లి జోసఫ్, ఖమ్మంపాటి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 24వ తారీఖు అనగా బుధవారం ఉదయం 10 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహాకవి కవికోకిల పద్మభూషణ్ గుర్రం జాస్వా గారి 53వ వర్ధంతి సభ రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ముందుగా గుర్రం జాస్వా గారు రచించిన పద్యాలు ఆలపించే కళాకారులు తమ పేర్లు ముందుగా నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా, అదేవిధంగా ఫిట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నెల 24వ తారీఖు జరగబోయే గుర్రం జాస్వా 53వ వర్ధంతి సభ జయప్రదం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.